హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో నా పేరు మల్లేశ్వరి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మర్చిపోవద్దండి. అండ్ ఈ వ్లాగ్ ఆల్ అబౌట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో మీలో ఎంతమంది ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి. ఐ వాజ్ మిస్సింగ్ సో మచ్ అనమాట ఈ సెలబ్రేషన్ని బెంగళూరుకి వచ్చినాక. కానీ ఇన్ని సంవత్సరాలకి బికాస్ ఆఫ్ చేతు అండ్ మళ్ళీ నాకు మెమొరీస్ అన్నీ రీగెయిన్ అయ్యాయి. అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఛాన్స్. సో మళ్ళీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ రెడీ అయ్యానమాట. యాక్చువల్లీ ఇది మా చేతు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి. సో పిల్లలు ఉండే వరకు లాస్ట్ ఇయర్ ఆ టైంలో అంతా ఒక లాంగ్ వీకెండ్ లాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. నాకు ఎక్కడో ఒక వెళ్తా అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక ఎన్జిఓలో పనిచేసేదాన్ని కదా. సో ఒక స్కూల్ టైప్ ఎన్విరాన్మెంట్. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇండిపెండెన్స్ డేకి వెళ్ళి రావడం అదంతా చాలా బాగుండేది. సో దాన్ని చాలా చాలా మిస్ అయ్యేదాన్ని. అండ్ బికాస్ ఆఫ్ చేతు ఈసారి వాడి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా ఉండింది. సో అందుకనేసి ఇలా రెడీ అయినాను. అండ్ పాపకు కూడా మంచిగా వైట్ అండ్ వైట్ వేసాను. నేను కూడా వైట్ అండ్ వైట్ వేసుకుందాం అనుకున్నాను, కానీ నాతో ఎక్కువ వైట్ డ్రెస్సెస్ లేవు. సో మీకు తెలిసిందే కదా వైట్ డ్రెస్సెస్ ఉండేవని. అండ్ మా ఆయన చూసారా ఎంత కోపంగా ఉన్నాడు. ఎందుకు కోపం అంటే ఏం లేదు, నైట్ షిఫ్ట్ అని తెలుసు కదా. సో నేను పడుకోవడానికి వదలకుండా ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్దామని తీసుకొచ్చామన్నమాట. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నేను ఫస్ట్ చేతు వాళ్ళ స్కూల్కి పిలుచుకొచ్చాను ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్దాం రా అనేసి. కానీ అక్కడ ఇక్కడ బెంగళూరులో పెద్ద పెద్ద గ్రౌండ్స్ చాలా తక్కువ స్కూల్స్లో ఉంటాయి. సో అలాంటిది ఇదొక్క స్కూల్ చిన్న గ్రౌండ్ అన్నమాట. అండ్ వర్షం రావడం వల్ల వాళ్ళు పేరెంట్స్ని బయటే ఉండన్నారు. సో పాపని పెట్టుకొని బయట ఉండడం మా ఆయనకి కొంచెం చిరాకేసింది అన్నమాట. ప్రాపర్ అరేంజ్మెంట్ కూడా లేదు వేరే ఎక్కడికన్నా వెళ్దాము అని. కానీ నాకు ఫ్లాగ్ హోస్టింగ్ చూడాలని ఉంది, చాలా డేస్ అయింది ఫ్లాగ్ హోస్టింగ్ చూడడం ఇంత మంచిది అని అన్నాను అనమాట. సో అందుకే సరే ఇంకా నువ్వు ఏడ్చొద్దు అనేసి నా వెనకాలే వచ్చారు. ఇంకా అక్కడ మాకు చూసేకి వదలేదు. సో మేమేం చేసామంటే దగ్గరలో ఇక్కడ సారక్కి లేక్ అని ఒక లేక్ ఉంది మా ఇంటికి దగ్గరలోనే. సో అక్కడ ఏమంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. సో ఎన్నో లేక్స్ బెంగళూరులో చనిపోయినాయి కదా, దాంట్లో రీగెయిన్ చేసిన లేక్లో ఇది ఒకటి అన్నమాట. చాలా బాగా చేస్తారు. అండ్ నేను కూడా ఒక లేక్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చేటప్పుడు వాళ్ళు అరేంజ్మెంట్స్ చూడడం అన్నీ చూసి సో నేను వెళ్దాము అని వెళ్ళామన్నమాట. కానీ కాకపోతే ఇంకా కూడా అక్కడ రెడీ అయ్యలేదు. మేము కొంచెం మాత్రం అన్నమాట 7:40 అంతా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఇది మా చేతు చదివే స్కూల్ అనమాట. అండ్ నా చిట్టి తల్లి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా చెప్పండి. సో ఇండిపెండెన్స్ డే అంటే వేరే ఏ పండగలకైనా మనం ఏం చేస్తాం, మంచిగా బొబ్బట్లు అంట స్వీట్స్ అంతా అన్నీ చేసుకుంటాం కదా. కానీ ఇండిపెండెన్స్ డేకి మనం అంత పట్టించుకోము చాలామంది. సో నేను చెప్పాను కదా సారెక్కి లేక్ అని, ఇదే ఆ లేక్ అనమాట. సో ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. మేము వెళ్ళామన్నమాట. నేను కూడా యాక్చువల్లీ హెల్ప్ చేస్తాను అంటే పాప ఉంది కదా వద్దన్నారు. సో అందుకే అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే చాలామందే వచ్చారు, కానీ అదంతా వీడియో తీయలేదు. ఎందుకంటే మామూలుగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మనం సెల్యూట్ చేసి దానికి మర్యాద ఇవ్వాలి కాబట్టి సో నాకు వీడియో తీయడానికి కుదరలేదు. అలా ఫ్లాగ్ హోస్టింగ్ వీడియో అయితే మిస్ అయిపోయింది. అండ్ ఈ రీల్ మీరు చూసింటారు ఇన్స్టాగ్రామ్లో. ఇట్ వాజ్ సో క్యూట్ అండ్ క్యూటెస్ట్ మూమెంట్ అనమాట. నా కూతురు ఎంత బాగా వచ్చి ఎత్తుకోనింది. అండ్ ఒక మంచిగా ఫొటోస్ తీద్దామంటే చూడండి ఎంత క్యూట్గా వచ్చి ఎత్తుకో అంటుంది. అండ్ పరిగెట్టి వచ్చి ఎత్తుకుంటూ నేను ఇంక ఇదే మంచి ఛాన్స్ అని ఫొటోస్కి పిక్చర్స్కి ఒక 4-5 మంచి పిక్స్ వస్తాయి అనుకున్నాను అంతే. బట్ అది జరగలేదు. సో వీడియో మాత్రం మంచిగా వచ్చింది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మా చేతు స్కూల్కి అయితే వచ్చేసామన్నమాట. సో మేము రెండు దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ చేశాను. ఎందుకంటే యాక్చువల్లీ మేము వెళ్ళిపోయాం కదా. సో ఇలా పేరెంట్స్ ఎవరు కూర్చోడానికి అరేంజ్మెంట్స్ లేదని వెళ్ళిపోతే వాళ్ళ క్లాస్ టీచర్కి నేను చెప్పాను అన్నమాట,
నేను ఫస్ట్ టైం ఇలా స్పీచ్ ఇస్తున్నాడు. సో ఐ వాంట్ టు సీ అనేసి అందుకనేసి మళ్ళీ పిలిపించారు. సో ఇక్కడ అందరూ ఫ్యాన్సీ డ్రెస్ రకరకాలుగా రెడీ అయ్యారు కదా, ఎంత క్యూట్గా రెడీ అయ్యారు. అండ్ ఇక్కడ చేతు స్పీచ్ చెప్తున్నాడు అనమాట. సో సౌండ్ వల్ల మంచిగా వినపడతలేదు, పాపం భయపడిపోయాడు. బట్ ఫస్ట్ టైం అయినా హీ అటెంప్టెడ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఐ రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. సో ఇలా చిన్నవి నేర్పించినప్పుడు చేస్తే బాగుంటుంది కదా, కానీ వీడియోలో సౌండ్స్ వాటి వల్ల సరిగ్గా వినపడలేదు. అందుకనేసి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పించాను అనమాట. అండ్ వీడియో వచ్చి ఇక్కడ భగత్ సింగ్ వేసుకున్నారు, వెనకాల చూసారా గాంధీ తాత, నెహ్రూ, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎవరు లేరు అని లేదు, అంత మందిలో ఇలా నిలబడి వాడు స్పీచ్ చెప్పడం నాకు నా వరకు ఒక రకంగా గ్రేట్ అని అనిపించింది. అండ్ ఆ వయసుకి లైక్ 7 ఇయర్స్కి సో ఇప్పుడు అన్నీ పబ్లిక్ స్పీకింగ్ అన్నీ నేర్పిస్తున్నారు కాబట్టి స్కూల్లో చాలా బెటర్ అనిపిస్తుంది. వీళ్ళకి కమ్యూనికేషన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి కదా. అండ్ ఎంత క్యూట్గా చెప్పాడంటే అంత క్యూట్గా చెప్పాడు, కానీ పాపం బిడ్డ భయపడిపోయాడు అనమాట. ఇంకా ఇది మా భగత్ సింగ్ స్పీచ్, ఒకసారి వినేయండి. అండ్ ఇంటికి వచ్చి ఆ రోజు నేను ఇంట్లో కూడా మంచిగా సేమియా పాయసం చేసుకున్నాము. ఏదైనా ఒక స్వీట్ చేయాలని. అండ్ ఇక్కడ లిటరల్లీ నేను పిల్లలకి మంచిగా ఫోటోలు తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట, పోజ్ ఇవ్వడానికి. కానీ నా కూతురు మీసం అదన్నీ చూసి వాళ్ళ అన్నకే పీక్తూనే ఉంది. కానీ ఎలాగైనా ఒక 2-3 అన్న మంచి ఫోటోలు రావాలని చూస్తే ఇంకా వీడికి కూడా పేషెన్స్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. సో మీకు తెలిసిందే కదా, జస్ట్ అక్కడ ఒక కేక్ పెట్టి పంపించేశారు. వీళ్ళకన్నా ఇప్పుడు కేక్ పెట్టినా కానీ మేము చిన్నప్పుడు అయితే నాకు తెలిసి ఒక చాక్లెట్ ఇచ్చి పంపించేవాళ్ళు అనుకుంటా. అండ్ కొన్ని దగ్గర అయితే టిఫిన్స్ కూడా పెడతారు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరికీ నేను పిక్చర్స్ చేయడానికి పడే పాటలు అంత ఇంత కాదు. సో ఈ డ్రెస్లో ఇప్పుడు నా కూతురుని చూస్తుంటే నిజంగా నా డిస్టే తగిలేస్తుందేమో అనేలాగా ఉంది, అంత క్యూట్గా ఉంది కదా, ఎంత క్యూట్గా ఉన్నారు. సో ఇది ఇలా మేము ఇండిపెండెన్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇది మా ఇండిపెండెన్స్ డే రోజు జరిగిన కథ. హోప్ఫుల్లీ ఏది మిస్ కాకుండా అంతా చెప్పినాను అనుకుంటా. సో ఈ క్యూట్ పిల్లలతో పాటు ఇంకా ఆ రోజు బయటకి ఎక్కడ వెళ్ళలేదు. ఆ రోజు వర్షం వస్తూనే ఉన్నది బెంగళూరులో. సో మీకు అది తెలుసో తెలీదు. సో అంతే గాయ్స్, ఈ వ్లాగ్కి ఇంతే, అంతవరకు ఉంటాను. నా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్. సో ఇంకా మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు ఉంటాం మరి, బాయ్.